శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. సప్త చిరంజీవుల్లో మనం అశ్వత్థామ, బలిచక్రవర్తి, విభీషణుడు, ఇప్పుడు కృపాచార్యుడు గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ కృపాచార్యుడు ఏ విధంగా శరద్వందుడికి జన్మించారు. ఆ తర్వాత సంతన మహారాజు కృప వల్ల పెరిగి పెద్దవాడయ్యాడు. అందుకే కృపాచార్యుడు అన్న నామంతోటి సార్థకుడయ్యాడు. భీష్ముడి ప్రేరేపణ వల్ల ఏ విధంగా గురువయ్యాడు. ఆ తర్వాత అతను ఏ ఏ సందర్భాల్లో ఎవరెవరిని ఎక్కడ ఎలా సముచితమైన వాక్యాలతోటి సమన్వయపరచాలో ఇవన్నీ మనం ఆయన క్యారెక్టర్‌లో చెప్పుకుంటూ వస్తున్నాము. సౌప్తిక పర్వంలో దుర్యోధనుడు అశ్వత్థామను సేనాపతిగా అభిషేకించిన పిమ్మట సేనా శిబిరాలకు చేరిపోయారు కృతవర్మ, కృపాచార్యులు, అశ్వత్థామ కూడాను. అశ్వత్థామకి నిద్ర పట్టక చెట్టుపై ఉన్న ఉలూకాన్ని చూసి ఉలూక మార్గమే శ్రేష్టం అని ఆలోచించి అతను నిద్రిస్తూ ఉండగా చంపేయాలని నిర్ణయానికొచ్చి, గురువైన కృపాచార్యులు వారిని లేపి ఆయనకి విషయాన్ని చెప్పగా, కృపాచార్యులు వారు ఆయనకి హితవు చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? అశ్వత్థామ, ప్రయత్నాలన్నింటికీ పురుష ప్రయత్నం ఉండాలి, దైవ ప్రధానము సాధనాలుగా ఉండాలి అని పెద్దలందరూ చెప్తూ ఉంటారు గదా! ఇందులో ఏ ఒక్కటి కూడా లేకపోతున్నా కార్యం నెరవేరదు. వాన కురిసినంత మాత్రాన పొలం పండదు గదా! అదేవిధంగా తగినంత వృష్టి సమకూరకపోయినా అంటే వాన సరిపోకపోయినా పొలం ఒకటి దున్ని కూచుంటే సరిపోదు. పంట రాదు. అదేవిధంగా పురుష ప్రయత్నానికి అన్ని విధాలుగా దైవం తోడ్పాటు చేకూరాలి. అప్పుడు ఫలితం అనాయాసంగా వస్తుంది. లేకపోతే రాదు అని చెప్పి, ఇదే కాకుండా కార్యక్రమం ఏదైనా మొదలుపెట్టినప్పుడు పెద్దల మాటలన్నీ విని, వాటిలో హితవు ఏంటో తెలుసుకొని దాన్ని ఆచరించాలి. అప్పుడే తగినంత దైవానుకూల్యము కూడాను వస్తుంది దానికి. నీతి పద్ధతి విడిచిపెట్టి కేవలం దురాగ్రహంతోటి ఇలాంటి పనులు చేయడానికి ఆరంభిస్తే అభీష్టం నెరవేరినా లోపల మాత్రం భీతి నిరంతరం వేధిస్తూనే ఉంటుంది. ఆ పైన లోకంలో జనులందరూ కూడాను ఇలాంటి పని చేశాడు అని నిందిస్తారు. ఇవన్నీ కాకుండా చెడు దారిలో తలపెట్టిన పనులు నెరవేరకపోవడమే కాక నిరంతరం మనోవైకల్యంతో పాటు ఆపదలు కూడా మనకు కలుగుతూ ఉంటాయి. క్రోధలాభాలు ఆవహించిన చిత్తంతోటి కార్యసాధనకు ఉపక్రమిస్తే కార్యం చేయాలని అనుకుంటే సిరి దూరంగా వెళ్ళిపోతుంది సుమా. కౌరవపతి దుర్యోధనుడు వివేకహీనుడు. దురాగ్రహ వేషంతోటి మైమరిచిపోయి ఆప్తులు ఎన్ని విధాలుగా హితవు చెప్పినా కూడాను అలక్ష్యం చేసి సత్పురుషులైన పాండవులను అనేక విధాలుగా పరాభవించి ఎడతెగని లోకనిందని కొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుత కర్తవ్యమేమో మనం ఇతమిద్దంగా నిర్ణయించలేము కదా! అందువల్ల మనందరము ధృతరాష్ట్ర నరేశ్వరుని సన్నిధికి వెళ్ళి కర్తవ్య పద్ధతిని గ్రహించుకుందాం. ఆ ధృతరాష్ట్రుడు ఏమి ఆదేశిస్తే దాన్ని మనం తప్పక శిరసావహిద్దాం. అదీ కాక ధృతరాష్ట్రుడి సాన్నిధ్యంలో గాంధారి, విదురులు కూడా ఉన్నారు గదా! వారు ముగ్గురు తమలో తాము ఆలోచించుకొని నిశ్చయమైన మార్గం సర్వదా సముచితమైనది మనందరికీ చెప్తారు. అది తప్పకుండా మనం శిరోధార్యం చేసుకుందాం. అందువల్ల నువ్వు కొంత ఆలోచించిన అనంతరమే కర్తవ్య నిర్వహణకు ఉపక్రమించు అంటూ హితోపదేశం చేశాడు. ఇప్పుడు అశ్వత్థామ కృపాచార్యుడితోటి అన్నాడు, ఆర్య, నేను విప్రవంశంలో పుట్టి రాజధర్మం చేపట్టాను. నా తండ్రిని చంపిన యోధుడు ఇంకా జీవించి ఉండగా నేను సుఖంగా ఉండలేను. పాండవ బలం సుఖనిద్రలో ఉంటుంది. దుష్టత్యుమ్నుని తెగ నరికి మిగిలిన వారిని సంహరిస్తే గానీ నా పగ చల్లారదు అన్నట్ట. అప్పుడు మళ్ళీ కృపాచార్యుడు, అశ్వత్థామ, లోలోపల రాజుకుంటున్న పగ చల్లార్చుకోవాలని ప్రయత్నిస్తున్నా నీ సంకల్పం సర్వదా సముచితమే, సందేహం లేదు. దైవయోగం వల్ల సూరోచితమైన సంగ్రామ ప్రయత్నం నీలో చెలరేగింది. మేము ఉభయంలో సర్వదా నీ పద్ధతిని అనుసరించగలం. ఈ విషయమై కృతవర్మ నేను ఎల్లప్పుడూ తోడు నీడలై సంచారించగలం. కానీ నిద్ర లేక నువ్వు ఇప్పుడు మిక్కిరి అలసిపోయున్నావు. కనుక కొంత విశ్రమించి పిదప వేకుజామున మాతో పాటు శత్రువుల మీదకి ఉరికి అనాయాసంగా నిర్మూలిద్దాం. మహనీయ దివ్యాస్త్రవేత్త అశ్వత్థామ అజేయుడై విజృంభించినప్పుడు మానవ యోధాగ్రేసురులే కాదు, దేవతాధీశ్వరులైన క్షణకాలమైన వారితో తలపడి పోరాడలేరు. ఇంకొక్క మాట, కృతవర్మ నిరుపమాన శస్త్రాస్త్రవేత్త, మహాబలశాలి. ఆ పైన నేను అతన్ని అనుసరిస్తున్నానని నీకు తెలుసును కదా! మరి నువ్వు సాక్షాత్తు ద్రోణాచార్యుడితోటి తులతూగజారిన మేటి వీరుడవని లోకాలు ఏకగ్రీవంగా వినిపిస్తున్నాయి. ఇటువంటి రధికులు ఏకీభవించి శత్రువుల మీదకి ఉరికినప్పుడు వారు ఎవ్వరైనా ప్రాణాలు బతికి బయటపడగలరా?
కనుక కవచం విసర్జించి మారు మాట్లాడకుండా మైమరిచి నిద్రించుప్పుడు. నిద్రాభారంతోటి మేము ఉభయులము చైతన్య శూన్యులమైపోయాం. ప్రభాత వేళ మేలుకొని మనందరము శత్రువులపై విజృంభించి నిశ్శేషంగా నిర్మూలించవచ్చు అని కృపాచార్యుడు అశ్వత్థామకి హితవు ఉపదేశించినప్పటికీ కూడాను అశ్వత్థామ అతని పట్టు విడవలేదు. మరల కృపాచార్యుడితోటి అన్నాడు. ఏమని? ఆర్య, కాముకుడికి క్రోధావేశుడికి నిద్ర వస్తుంది ఎక్కడైనా. అదీగాక వాసుదేవుడు తోడుండగా అర్జునుడు ధనుర్ధారి అయి నిలబడితే వారిని ఓడించడం మన తరం కాదు. ఇక నన్ను కాదనవద్దని పలికాడు. అప్పుడు కృపాచార్యుడు అశ్వత్థామను శాంతింపచేయదలిచి అశ్వత్థామతోటి మళ్ళీ ఈ రకంగా హితోపదేశం చేశాడు. ఏమని చెప్పాడు? అశ్వత్థామ, ఆగ్రహావిష్టుడైన మానవుడికి ఆత్మవిస్మృతి కలుగుతుంది. కోపంతో ఉన్న మానవుడికి విస్మృతి కలుగుతుందంటే ఏమి గుర్తురాదు. ఇతరులు ఎన్నెన్ని విధాలు బోధించినా వాడికి ఏమాత్రం కర్తవ్య నిర్ణయం ప్రతిభాసించదు. అసలు వాడికి తోచదు. అంతేకాకుండా ధీమంతులైన మిత్రులు, బంధువులు సర్వదా సముచిత కర్తవ్యం ఉపదేశించాల్సి ఉంటుంది. సదా ధర్మస్థితిలో పర్యాలోచన చేస్తున్న మానవుడు జితేంద్రియుడు, అహంకారం విసర్జించి కార్యనిర్వహణకు ఉపక్రమిస్తే శుభ పరంపరలు అందుకోగలడు అంటూ మెల్లిగా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఆత్మీయులు తమ వారిని ఎల్లప్పుడూ దుష్ట పద్ధతిపై పోనీయకుండా సంరక్షిస్తుంటారు. వారి హితవు ఆలకించి బుద్ధిమంతులు అన్ని వేళలా పుణ్య ఫలితాలను అందుకుంటుంటారు. నా మాటలు విని ఆగ్రహవేశంను విసర్జించి నిశ్చల మహానైర్మల్య స్థిరుడవై దుష్ట ప్రవృత్తిని విడిచిపెట్టు అంటూ ఒక ఆచార్యుడిగానే కాకుండా ఒక మేనమామగా కూడా ఆయన అతనికి అనేక విధాలుగా నచ్చ చెప్పాడనమాట. ఆ తర్వాత నిద్రించిన వారిని, ఆయుధాలు విడిచిపెట్టిన వారిని, వాహన విహీనులైన వారిని, శరణన్న వారిని, జుట్టు ముడి వీడిన వారిని వధించరాదని, అది మిక్కిలి అధర్మమని ఆర్యజనులు ఉపదేశిస్తున్నారు. ఈ తరుణంలో పాండవేయులందరూ తమ తమ చతురంగ సైన్యాలతో పాటు ప్రగాఢ నిద్రలో ఉండుంటారు. సుషుప్తి కేవలం మృత్యు వంటిదే అని విజ్ఞులు ఆదేశిస్తున్నారు. శవప్రాయులై విశ్రమించిన వారి పైబడి నిశ్శేషంగా నిర్మూలించి ఘోర పాపభారంతోటి నరకలోకంలోకి ప్రవేశించాలని సంకల్పిస్తున్నావు నువ్వు. నీకు ఇది న్యాయం కాదు. మహాశాస్త్రవేత్తలైన రధిక ముఖ్యుల్లో సాటి లేని మేటివి నువ్వు. అదీగాక అంతకు మునుపు ఒక్క దుష్కృత్యమైనా నువ్వు ఆచరించలేదు. అటువంటి నీకు ఈ తరుణంలో కేవలం క్రూర కర్మాచరణ ధర్మమేనా చెప్పు? నువ్వు సూర్యోదయం అయిన పిమ్మట గొప్ప పరాక్రమంతోటి శత్రువులపై విజృంభించి జయశ్రీ సహితుడవై మళ్ళీ వస్తావు అని కృపాచార్యుడు అశ్వత్థామకు హితబోధ చేశాడు. అయినా గాని ఆయన వెనక రథారూఢుడై పాండవ శిబిరాల వైపు బయలుదేరాడు. తప్పక కృపాచార్య కృతవర్మలో సేనానాయకుడిని అనుసరించాలి కాబట్టి ఆయన వెనకాల వెళ్ళారు. తర్వాత ఆయన ఇంకా ఎక్కడ కనబడ్డారు మనకి ఈ కృపాచార్యులు వారు అంటే స్త్రీపర్వంలో ధృతరాష్ట్రుని ధర్మపత్ని అయిన గాంధారీదేవి తన కుమారులు కురుక్షేత్రంలో మరణించారని వార్త విని విలపిస్తుండగా కృపాచార్యుడు ఆవిడని సమీపించి, మహారాణి, నీ కుమారులందరూ వివిధ భయంకర అస్త్రాల ప్రయోగాలతోటి శత్రు సైన్యాన్ని నిర్విశేషంగా నిర్దహించి అమరుల జయజేదులు అందుకుంటూ స్వర్గలోకాల్లో ఉన్నారు. మరి ఈ విషయమై నీకింతటి చింత ఎందుకు? అవసరం లేదు. వారిలో ఒక్కడైనా యుద్ధభూమిలో అలజడి పడి వెనుకి తిరిగి పారిపోలేదు. క్షత్రియులకి వీరమరణం పరమ ప్రశస్తమని వేదాలు ఘోషిస్తున్నాయి. అనేక యజ్ఞయాగాలతోటి నిరంతరం దాన ధర్మాలతోటి లభించనేరని పుణ్యలోకాలు అవలీలగా వీరమృత్యు వల్ల దొరుకుతాయని ధర్మవేత్తలు ఉద్ఘోషిస్తున్నారు. అందువల్ల కుమారుడు పరలోకాగమనం స్మరించి నువ్వు ఏమాత్రం చింతించద్దు అంటూ చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? ద్రౌపదీపుత్రుల మరణ వార్త విన్న పాండవేయులు వెంటనే మమ్మల్ని అనుసరించగలరు. కనుక మేము ఒక్క క్షణమైనా ఆలసించక వేరొక చోటకి తొలగాల్సింది. కరుణించి మాకు ఆజ్ఞను ఇవ్వండి అని చెప్పి ధృతరాష్ట్రుని ఉద్దేశించి, మహారాజా, మాకు ధర్మరాజాదులు ఎదురుపడక మునిపే వేరొక ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంది. వెంటనే అనుమతి ప్రసాదించండి అన్నాడు. విధి బలీయమైనదని భావించి దుఃఖావేశం నిగ్రహించుకుని బాంధవులకు అందరికీ యథావిధిగా పరలోక క్రియలు ఆచరిద్దుగా కాని విన్నవించి కృపాచార్యులు కృతవర్మ అశ్వత్థాములు ఆ పైన గాంధారి ధృతరాష్ట్రులకు నమస్కరించి వారి అనుమతి తీసుకొని
3 రథాలెక్కి గంగా తీరం చేరుకున్నారు. అక్కడి నుండి కృపాచార్యుడు హస్తినాపురం చేరుకున్నాడు. కృతవర్మ తన రాజధానికి బయలుదేరాడు. అశ్వత్థామ వ్యాస మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఇది కృపాచార్యుడి యొక్క పాత్ర. తర్వాత కృపాచార్యుడి వ్యక్తిత్వం ఓవరాల్‌గా ఏంటి అని తెలుసుకుంటే, సప్త చిరంజీవుల్లో ముఖ్యుడైన వాడు కృపాచార్యుడు. కౌరవ పాండవులకు ఆచార్యుడిగా మన్నన పొందినవాడు. పాండవులకు కౌరవులు చేసిన అకృత్యాన్ని సహించలేదాయన. సమయం వచ్చినప్పుడు దుర్యోధనుడు చేసిన నీతి కాదని చెప్పాడు. తన ఏలికలైన భీష్మ, ధృతరాష్ట్ర, దుర్యోధనుల నుండి వారి వారి అన్నాన్ని తింటున్నందుకు ప్రభుభక్తిగా తలచి న్యాయాన్యాయాలు ఏమాత్రం విచారింపగా కౌరవులకు పాండవులను పరిమార్చుటకి సలహాలు కూడా ఇచ్చాడు. దుర్యోధనుకు హితోపదేశం చేశాడు. గోగ్రహణమునకు వెళ్ళాడు కానీ అర్జునుడి చేత ఓడి అతని పరాక్రమాన్ని మెచ్చుకున్నాడు. యుద్ధరంగమునందు కర్ణుడు మరణించాక ఇకనైనా యుద్ధం మాని పాండవులతో సంధి చేసుకోమని చెప్పాడు దుర్యోధనుడికి. కొసప్రాణంతో ఉన్న దుర్యోధనుడికి ప్రీతి చేయడం కోసం అశ్వత్థామ పాండవులను నిశియందు చంపుతానంటే చాలాసేపు అతనికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. యుద్ధరంగం నందు కౌరవులు మరణించాక పుత్రశోకంతోటి దుఃఖిస్తున్న గాంధారి ధృతరాష్ట్రులను ఓదార్చి ధర్మరాజు పరీక్షిన్ మహారాజుకు గురువుగా కృపాచార్యుని నియమించినప్పుడు ఆ చిరంజీవికి ఆయన గురువై సూర్య సావర్ణిక మన్వంతరంలో సప్త చిరంజీవుల ఒకడిగా నిలిచాడు. ఇది కృపాచార్యుని యొక్క వృత్తాంతం మనకి. మళ్ళీ మనం రేపు మరొక చిరంజీవికి సంబంధించిన కథను చెప్పుకుంటూ ఈ సప్త చిరంజీవులు అన్న శీర్షికలో ముందుకెళ్దాం. అంతవరకు సెలవు.